హలో వ్యూవర్స్, హెయిర్ లాస్ విపరీతంగా అయిపోకుండా సివియర్ హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుకోవడానికి మనంగా సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా మనం డైట్ గురించి డిస్కస్ చేద్దాం. తగినన్ని ప్రోటీన్స్ తీసుకుంటున్నామా మనం? తగినన్ని ప్రోటీన్స్ అంటే ఎగ్స్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, వెజిటేరియన్స్ అయితే సోయా రూపంలో, చిక్కుళ్ళ రూపంలో, దాల్ రూపంలో అలాంటివి ప్రాపర్గా ప్రతి వారం మనం రెగ్యులర్గా తీసుకుంటున్నామా లేదా ఒకసారి గమనించుకుందాం. తగినంత నీళ్లు తీసుకుంటున్నామా, రోజుకి 4 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తీసుకుంటున్నామా అనేది ఒకసారి గమనించుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసినప్పుడు మన అప్లికేషన్ ఆఫ్ షాంపూ ఎలా అప్లై చేస్తున్నాము? స్కాల్ప్ని క్లెన్స్ చేయడానికి మాత్రమే షాంపూ అప్లై చేస్తున్నామా, లేకపోతే హెయిర్ మొత్తానికి బాగా లాదర్ వచ్చేలాగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామా అనే డిఫరెన్స్ని మనం గమనించాలి. షాంపూ అనేది స్కాల్ప్కి మాత్రమే పట్టించి ప్రాపర్గా వీలైనంత వాటర్ పోస్తూ ఫ్లష్ చేస్తూ క్లీన్ చేస్తున్నామా అనేది గమనించుకోవాలి. ప్రతిరోజు కొంతమంది షాంపూ చేసే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు షాంపూ చేయాల్సి వచ్చినప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. రోజు షాంపూ చేస్తున్నాం అనుకోండి, రోజు కెమికల్స్ మన స్కాల్ప్ మీద అప్లై చేస్తున్నట్లే మోర్ టాక్సిన్స్, త్వరగా బాల్నెస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, త్వరగా హెయిర్ లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కనుక 2 సార్లకు మించి వారంలో తలస్నానం చేయాల్సి వచ్చినప్పుడు వీలైనంత న్యాచురల్ పద్ధతిలో మనం వెళ్ళినట్లయితే కనుక షాంపూ టాక్సిక్ ఎఫెక్ట్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. మనకి న్యాచురల్గా అవైలబుల్ బోల్డ్ ఉంటాయి. మనకి వేపాకులు, తులసి ఆకులు, అలోవెరా, మందారం ఇలాంటి వాటి మిక్స్చర్ని మనం జారుడుగా కలుపుకొనేసి మిక్సీలో వేసి దాన్నే ఒక షాంపూ లాగా, స్క్రబ్ లాగా వారంలో ఒక రోజు వాడుకున్నాం అనుకోండి, ఒకసారి మనం షాంపూ యొక్క విష ప్రభావాన్ని తప్పించుకున్నట్టే అవుతుంది. సో ఇలాంటివి కన్సిడర్ చేస్తూ ఉండండి. ఎక్కువసార్లు షాంపూ చేయాల్సి వచ్చినప్పుడు, తలస్నానం చేయాల్సి వచ్చినప్పుడు వారానికి 2 సార్లు మినహా షాంపూని యూజ్ చేయకూడదు. ఒకవేళ అంతకుమించి యూజ్ చేయాల్సి వస్తే న్యాచురల్ వేలో కుంకుడుగాయలు, షీకాయి ఇలాంటివి కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత షాంపూ అయిపోగానే తడి తల మీద దువ్వనేసి లాగేస్తూ ఉంటారు. ట్రాక్షన్ అవుతుంది, అక్కడ ఎలాస్టిసిటీ అనేది ఎక్కువగా మనం యూజ్ చేసి అక్కడ హెయిర్ని వీక్ చేస్తున్నట్టు. సో ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. తడితలని మనం టవల్స్తో బాగా రుద్దేస్తూ ఉంటాం త్వరగా ఆరబెట్టుకోవడానికి, లేదంటే ఐరనింగ్ కానివ్వండి, స్ట్రైట్నింగ్ కానీ తడితల మీద వేడిని పెడుతూ ఉంటాం. ఇవి కూడా మనం చేస్తున్న తప్పిదాలే. ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటే కూడా మనం హెయిర్ లాస్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఎక్కువగా డ్రై అయిపోకుండా అతిగా సన్లైట్లో తిరిగే వాళ్ళు మాయిశ్చర్ని మనం సీల్ చేయాల్సి ఉంటుంది. హెయిర్ షాఫ్ట్ మీద ఉన్న మాయిశ్చర్ని సీల్ చేసే విధంగా కండిషనర్ కానివ్వండి, మన లీవ్ ఆన్ కండిషన్స్ ఏవైనా అప్లై చేయగలమా లేదా చూసుకుంటూ ఉండాలి. అతిగా డ్రై అయినా కానీ జుట్టు చిట్లిపోవడం లాంటిది, అతి వేడి అనేది ఫాలికల్ని కుంచుకుపోయేలాగా చేయడంలో తోడ్పడుతుంది. కనుక అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండడానికి మాయిశ్చర్ని మనం సీల్ చేసే విధంగా హెయిర్ షాఫ్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం ఐరనింగ్ లాంటివి అవాయిడ్ చేస్తూ అతి వేడిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అలాగే జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది ఈ మధ్య. జంక్ ఫుడ్లో ఫ్రైస్, ముఖ్యంగా మసాలాస్, డీప్ ఫ్రైస్ లాంటివి మనం ఎక్కువగా వాడకుండా ఉన్నట్లయితే కనుక మనం వీలైనంత వరకు ఇంటర్నల్గా హెయిర్కి స్ట్రెంగ్త్ని ఇవ్వగలం. అంతేకాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి. ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాటిని డైట్ రూపంలో, సప్లిమెంట్స్ రూపంలో కవర్ చేసుకున్నట్లయితే కనుక లాంగ్ టర్మ్ మనం ఈ పైనుంచి అప్లై చేయాలో వీటి మీద శ్రద్ధ పెడుతూ ఉంటాం, కానీ ఇంటర్నల్గా మన బ్లడ్ రూపంలో మన కుదుళ్ళకి ఎంత మంచి న్యూట్రిషన్ అందజేయచ్చు అనేది మర్చిపోతూ ఉంటాం. కనుక వైటమిన్ డెఫిషియన్సీస్ని సరి చేసుకుంటూ సంవత్సరంలో కనీసం 3 సార్లు, 3 నెలల పాటు సంవత్సరంలో సప్లిమెంట్స్ అనేవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్సే కావచ్చు, ప్రోటీన్ సప్లిమెంట్స్ కావచ్చు, డి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నట్టయితే అవి కవర్ చేసుకుంటూ ప్రోటీన్ సప్లిమెంట్స్ని వాడడము, ఈ వైటమిన్ సఫిషియెంట్గా ఉందా లేదా చూసుకుంటూ సప్లిమెంట్స్ని వాడడం చేసినట్లయితే హెయిర్ లాస్ని మనం విపరీతంగా కాకుండా కొద్ది వరకు ఇంట్లోనే కంట్రోల్ చేసుకునే విధానాలని ఇవిగా చెప్పుకోవచ్చు అనమాట. మరొకటి స్ట్రెస్. ఈ మధ్య అందరికీ సమంగా స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉందండి. ఇంట్లో ఉండే వాళ్ళకి, జాబ్లకు వెళ్ళే వాళ్ళకి, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి, వీళ్ళందరికీ క్రమంగా కామన్గా ఉండేది ఏంటి అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతామో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి తక్కువైపోతుంది. మన బ్లడ్ వెజల్స్ అనేవి కుంచుకుపోయినట్టు. మరి ఇంట్లో చూడండి, మనం వాటర్ పైప్ ఉందనుకోండి, దాని మీద కాలేసి తొక్కినప్పుడు ఏమవుతుంది? ప్రెషర్ అనేది ఒక చోట మొత్తం అక్యుములేట్ అయిపోయి సరఫరా అనేది సరిగ్గా జరగకుండా ఉంటుంది. ద సేమ్ థింగ్, మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు మన బ్లడ్ వెసల్స్ కూడా మైక్రో సర్క్యులేషన్ అనేది ఇలా కుంచుకుపోతుంది. బ్లడ్ సప్లై కానివ్వండి, న్యూట్రిషనల్ సప్లై కానివ్వండి కుదుళ్లకు ప్రాపర్గా అందక టాక్సిన్ బిల్డప్ ఎక్కువైపోవడము, ప్రెషర్ ఎక్కువైపోవడం జరిగి ఫాలికల్స్ అనేవి షాక్కి గురవుతాయి.
ఒకలాంటి ట్రామాటిక్ షాక్కి గురైన ఫాలికల్స్ ఏం చేస్తాయి, సీజ్ అయిపోతాయి. బయట ఎమర్జెన్సీ కండిషన్ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే మనకి బయట ఎమర్జెన్సీ కండిషన్ ఉంది, కర్ఫ్యూ విధించినప్పుడు ఏమవుతుంది, మనకి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ద సేమ్ థింగ్ బయట మనం ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ చేసినప్పుడు ఇన్ని రకాలుగా ఇప్పుడు చెప్పిన షాంపూ కానివ్వండి, పొల్యూషన్, ఇలాంటివన్నీ మనం కలిగజేసినప్పుడు ఇంటర్నల్గా స్ట్రెస్ కూడా బిల్డప్ అయినప్పుడు ఫాలికల్స్ అనేవి, కుదుళ్ళు అనేవి కుంచుకుపోయి వాటి పనితనాన్ని అవి సరిగ్గా చేయకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కుంచుకుపోతాయో సెల్ యాక్టివిటీ సీజ్ అయిపోతుంది. కొన్నాళ్ల పాటు మనం ఎటువంటి ట్రిగ్గర్ ఇవ్వకపోవడం, దాన్ని చలించే విధంగా మనం ఏమి చేయలేదనుకోండి, సప్లిమెంట్స్ తీసుకోవడమా, క్లినికల్ ట్రీట్మెంట్సా, ఇవేవి మనం ఏమి చేయకుండా అలాగే వదిలేసినట్లయితే అక్కడ కంప్లీట్గా ఆ ఫాలికల్ అనేది చచ్చిపడిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు నెక్స్ట్ మనకు కనిపించేది ఏంటి, స్కాల్ప్ అనేది తేటగా కనిపిస్తూ ఉంటుంది, హెయిర్ అనేది బాగా తగ్గిపోయి స్కాల్ప్ విజిబిలిటీ ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది మనం గమనించమన్నమాట. సో ఇంట్లోనే మనం చేస్తున్న తప్పిదాలని కనుక మనం అరికట్టినట్లయితే, డైట్ మంచిగా తీసుకొని చేతిలో మనం పాడు చేసే విధంగా ఈ హీట్ అప్లికేషన్స్, షాంపూ అప్లికేషన్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చాలా వరకు హెయిర్ లాస్ని మనం అరికట్టచ్చండి. ఇకపోతే హ్యాబిట్స్ విషయానికి వస్తే, మనం రెగ్యులర్గా చాలామందిలో ఉండే అలవాట్లు తీసుకుందాం. జంక్ ఫుడ్ కానివ్వండి, స్పిరిట్స్ కానివ్వండి. స్పిరిట్స్ అంటే కార్బొనేటెడ్ డ్రింక్సే, కూల్ డ్రింక్సే అవ్వాల్సిన అవసరం లేదండి. స్పిరిట్స్ అంటే మనకి ఆల్కహాల్ కూడా అవుతుంది. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైనప్పుడు మైక్రో సర్క్యులేషన్ అనేది దెబ్బతింటుంది, ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. స్మోకింగ్ కూడా అంతే. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో మైక్రో సర్క్యులేషన్ దెబ్బతిని ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ బ్లడ్లో తగ్గిపోతుంది. కుదుళ్లకు కార్బొనేటెడ్ టాక్సిన్స్ మాత్రమే అందుతాయి. మనం ఏది తీసుకుంటామో మనకు అదే మనం హెయిర్కి ఇస్తున్నాం. సో ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళల్లో కూడా హెయిర్ లాస్ అనేది విపరీతంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ చిన్న చిన్న తప్పిదాలే, మనం రెగ్యులర్గా చేసే తప్పిదాలే. ఇవన్నీ కూడా మనం కొద్దిగా బ్యాలెన్స్డ్గా చూసుకున్నట్లయితే హెయిర్ లాస్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా మనం మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను మీకు. డైటరీ డెఫిషియన్సీస్ ఏం లేకుండా చూసుకోవడం, ప్రోటీన్ ఇంటేక్ బాగా చూసుకోవడం, వైటమిన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము, ప్రోటీన్ ఇంటేక్ తగినంతగా తీసుకోవడం, సప్లిమెంట్స్ని సంవత్సరంలో కనీసం 3 నెలల పాటు సప్లిమెంట్స్ని యూజ్ చేయడము, ఎక్సెస్ కెమికల్స్ లేదా టాక్సిన్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేయకపోవడం, పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ని వాడడము, హెయిర్ షాఫ్ట్కు ఉన్న మాయిశ్చర్ని సీల్ చేసే విధంగా కండిషనర్ యూజ్ చేయడము, ప్రాపర్ వాటర్ ఇంటేక్, రోజుకి కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు ఇంటేక్ తీసుకోవడము, జంక్ డైట్ని అవాయిడ్ చేసుకుంటూ ఉండడము, స్పిరిట్స్ని అవాయిడ్ చేయడము, స్మోకింగ్ హ్యాబిట్స్ లాంటివి కంట్రోల్ చేసుకోవడం లాంటివి పాటిస్తూ ఉంటే మనం క్రమంగా హెయిర్ లాస్ని ఒక క్రమ పద్ధతిలో తగ్గించుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇంటేక్ మంచి ఇంటేక్ ఉన్నప్పుడు మినిమం 3 to 4 వీక్స్ తర్వాత కానీ మనకి చేంజెస్ అనేవి కనిపిస్తూ వస్తాయి. మీరు ఇవన్నీ చేసి చూడండి. చిన్న చిన్న హ్యాబిట్సే కలెక్టివ్గా మనం చేసినప్పుడు మాత్రమే బిగ్ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయాలై మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ, క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రాబోయే ఎపిసోడ్స్లో వాటి గురించి మనం తరోగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.